ఆ తాను సాక్షిగా ఉన్నాడా లేదని తనకు తెలుస్తుంది, తన అనుభవం చెప్తుంది. ఉమ్. తాను సాక్షిగా ఉన్నాడు అని తనకి తెలిస్తే తనతో సహా సకలము తన లోపల ఉన్నదే తానుగానే ఉంది అనే అనుభవం ఉంటుంది. ఊరిక మాట్లాడుకోవడం కాదు, తనదే తానే. ఒక మాట చెప్పుకున్నాం చూడండి, తనచే చూడబడేది తనదే తానే అని. తనచే చూడబడేది తనదే తానే అంటే దాని అర్థం పట్టయ్యగా ఉండి చూడడం అని కాదు. పట్టయ్యకి ఎడంగా ఉన్నవాడు చూస్తే ఆ చూడబడేది తనదే తానే అనేది తనకు స్వానుభవంగా ఉంటుంది. అంటే ఎడంగా ఉన్నవాడి విషయం చెప్తున్నారు. సరే, అక్కడ సమస్య లేదు. ఎందుకని? తనచే చూడబడేది తనదే తానే కాబట్టి ఎలాగైనా ఉండొచ్చు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరము లేదు. సరే, చూచేవాడిగా తాను ఉండడం లేదు, చూడబడే దాని వైపుకి వచ్చేసేమో అనుకుందాం. మీరు చెప్పిన ఉమ్. పద్ధతిలోనే ఆయ్. శరీరంగానే ఉన్నాను అనుకుందాం. మరి నువ్వు శరీరంగా ఉండడానికి కానీ జగత్తుగా ఉండడానికి కానీ ఏదో ఒక ఆధారమైనటువంటి శక్తి ఉండి ఉండడాలి కదా. ఉమ్. దాన్నే కదా మనం భగవంతుడు అంటున్నాం. అది ఏ అవును. రూపంలో ఉంది, ఎలా ఉన్నది అనేది మనకు తెలియదు, కానీ ఉంది. అదే ఉమ్. ఉంది, అది ఉంటేనే ఈ జగత్తు ఉంది, మనము ఉన్నాము ఉమ్. అని గుర్తించినప్పుడు కదా వాడిని ఆరాధించడము, లేకపోతే ఆశ్రయించడము, జపధ్యానాది అనుష్ఠానాలు చేయడం జరుగుతుంది. అలా గుర్తించకపోతే అవును. ఏం చేస్తాం? మనం ఏం చెయ్యం కదా. అవునండి, అవును. గుర్తించే కదా. అట్లా భగవంతుని ఆరాధిస్తున్నాం మనం. దీనికి అంతటికీ కారణకర్త ఒకటే ఉన్నాడు, వాడే భగవంతుడు, ఈశ్వరుడు. ఇటు మీరు ఉపాధిగా ఉంటే వాడిచ్చి మేరకి ఇదంతా జరుగుతుంది. వాడికి తెలియకంటే ఏమీ జరగదు కదా అని ఉండిపోవడం అన్నమాట. దానికి సరెండర్ అయిపోవడం. ఆ కొలవడం నిజమైతే ఉమ్. మాట వరుసకు కూడా నాకు బాధలు ఉన్నాయని అనకూడదు అంటున్నారు. టెస్ట్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. మరి నాకు బాధలు ఉన్నాయని మీకు అనిపిస్తుంది అనుకోండి, మీరు దేవుని కొలవలేదని అర్థం. కొలవడమే కుదరడం లేదు. కొలవడానికి ఆధారమైనటువంటి సాక్షిగా ఉండడం ఎట్లా కుదురుతుంది అప్పుడు? కొలవడం నిజమైతే కొలిచి దేవుడు సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు కొలవబడే నీవు అదృశ్యం అయిపోతావు. అప్పుడు సాక్షిత్వమే మిగులుతుంది. రెండు పద్ధతుల్లో ఒకే అనుభవం ఉంటుంది. ఇటు శరణాగతి చెందినవాడు ఏ అనుభవాన్ని శరణాగతి చెందినవాడు ఆ చెందినవాడు రూపంలో ఉండడండి, మైనస్ అయిపోతాడు అనమాట అండి. కలవడమే నిజమైతే కొలిచేవాడు ఉండడు అన్నారండి గురువుగారు. అప్పుడు బాధలు వీడికి ఎందుకుంటాయి, ఉంటే వాడుకుంటాయి అన్నారు. ఆ మాటే చెప్పారు మన కందుకూరి వారికి. బాధలు వాడుపడుతున్నాడు, నువ్వు కాదు కదా అన్నారు. నువ్వు కొలవడం నిజమైతే కొలిచాడు వాడు బాధేడిగా ఉండాలి, నీ బాధగా ఉండదు. నీ బాధగా ఉందంటే నువ్వు కొలవడం లేదని అర్థం. మళ్ళీ మాట వరుసకు కూడా అనడం కుదరదు. చెప్పండి. చెప్పండి సార్. చెప్పే పరిస్థితి ఏం కనపట్లేదు.
మంచి ముక్క సముద్రాన్ని చూడాలని ప్రయత్నం చేసి సముద్రంలో దిగిందనమాట అండి. అట్లా ఉంటుంది కథ. తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటుందనమాట. అప్పటిదాకా పాపం తనకు ఒక అస్తిత్వం ఉంది పైన సంచరిస్తే, భగవంతుడి జోలు లేకుండా. లేదా భగవంతుడు ఏటో తెలుసుకుందాం అని చెప్పేసి సముద్రంలో పడ్డదనమాట. ఎదుగుతుంది, ఎదిగితే ఏమవుతుంది, తన అస్తిత్వం కోల్పోతుంది. అట్లా అయిపోతుంది అనమాట, తన అస్తిత్వం కోల్పోతుంది. ఏకకాలంలో ఇద్దరికి అస్తిత్వం ఉండదు, ఒక్కడికే ఉండాలి అస్తిత్వం. అది భగవంతుడన్నా కావాలి, నువ్వన్నా కావాలి, ఇబ్బంది ఏమీ లేదు. నువ్వైనా ఇబ్బంది లేదు, భగవంతుడైనా ఇబ్బంది లేదు. కానీ ఇద్దరికి అస్తిత్వం ఉండకూడదు. మనం చేసే పొరపాటు ఏమంటే, మనకు తెలియకుండానే మనం మన అస్తిత్వాన్ని అంగీకరిస్తాం, భగవంతుని అంత అస్తిత్వాన్ని అంగీకరిస్తాం. ఏకకాలంలో ఏకకాలంలో రెండు అస్తిత్వాలను అంగీకరించడం కుదరదనే విషయం కూడా తెలియడం లేదు మనకి. భగవంతుడు ఉంటే మీరు ఉండరు, మీరుంటే భగవంతుడు ఉండడు. ఈ సూత్రం. నామమాత్రానికైనా రెండో వస్తువుని అంగీకరిస్తే సమస్య తెగదని కదండి. మనం రెండో వస్తువుల్ని అంగీకరిస్తున్నాము, తెలుసు కానీ తెలియక. కానీ ఉన్నది ఒకే వస్తువు అనుకున్నప్పుడు ఇంక అక్కడే సమస్య క్లోజ్ అయిపోతుంది. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. భగవంతుడని పెట్టుకున్నా పర్లేదు, నేనని పెట్టుకున్నా పర్లేదు. ఉన్నది అదే కావాలి మొత్తం. నీవు కూడా అదే అయ్యమంటారు, ఈ జగత్తు అదే అయ్యమంటారు, మొత్తం అదే కావాలి. దానికి ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. దేవుడని, ఆత్మని, బ్రహ్మని.